ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి ఎందుకు వెళ్లారు? నక్సలైట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి 1960 చివరలో ప్రవేశించారు. అప్పటి నుంచి 1995 వరకు వారి హవా నడిచింది. ఉత్తరాంధ్ర మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వాన్ని లేకుండా చేశారు. రాజకీయ నాయకులను, పోలీసులను, భూస్వాములను, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేవారు. నక్సలైట్ల దెబ్బకు పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇది చూసిన ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ 1989లో గ్రేహౌండ్స్ అనే ఒక ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్‌ని ఏర్పాటు చేశాడు. గ్రేహౌండ్స్ అంటే 25-30 మంది అత్యంత నిష్ణాతులైన పోలీస్ ఒక గ్రూప్. వీరు అడవుల్లోకి వెళ్ళి 5-6 రోజుల పాటు ఉండి నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేసేవాళ్ళు. 1995 నుంచి గ్రేహౌండ్స్ దెబ్బకు నక్సలైట్ల ప్రాణాలు కోల్పోవడం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే తమ ప్రాణాలకు ముప్పని భావించి నక్సలైట్లు ప్రాణభయంతో ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిషా రాష్ట్రంలోని అడవులకు పారిపోయారు. అలా గ్రేహౌండ్స్ పోలీసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మరియు తెలుగు ప్రజలను రక్షించారు. 2000 సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో మళ్ళీ అభివృద్ధి మొదలైంది. కానీ ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయిన నక్సల్స్ అక్కడి గిరిజనుల జీవితాన్ని నాశనం చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గిరిజనులు ఎవరు కూడా నక్సల్స్‌ను తమ అడవులకు ఆహ్వానించలేదు. నక్సల్సే ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిషా రాష్ట్రంలోని అడవుల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాల్ని నాశనం పట్టించారు. అక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారు.